అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరం ఏమనుకుంటామంటే ఆహ్, ఏమని చాలామంది అభిప్రాయం ఏమంటే గురు పౌర్ణమి అంటే బాబాదో, రాఘవేంద్ర స్వామిదో బర్త్‌డే అనుకుంటాం. కాదు. వ్యాస పౌర్ణమి వ్యాసుడి పుట్టిండే రోజును వ్యాస పౌర్ణంగా మనము జరుపుకుంటామంట. అందుకు గురువులు గాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్క గురువు మనకు గురు అనుగ్రహము ప్రతి మానవుని పైన ఉండల్ల గాబట్టి మనం పూజ గురు పౌర్ణమి రోజు చేసుకుంటాం. ఆషాఢ పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు, మళ్ళీ వ్యాస పౌర్ణమి అంటారు. ఆ విధంగా అంటారు. ఉదయం నిద్ర లేసినాను. 4:45కి నిద్ర యథావిధిగా లేసినాను. ఇంకా అప్పట్లాగా పూర్తిగా యోగా గానీ, మెడిటేషన్ గానీ అలాంటివన్నీ మెడిటేషన్ చేస్తానని ఎక్కువసేపు. కానీ యోగా అనేది చాలా తక్కువ చేస్తాన్నాను. ఒక 2 రోజుల నుంచి స్టార్ట్ చేసినాను. చిన్నగా చేసుకుంటానులేండి. ఆ విధంగా చేసుకొని ఇంకా 5:45కి అంతా స్నానము అంతా అయిపోయింది. అయిపోయినంక మా వారు లేసినాక ఏమంటన్నాడంటే, "ఈరోజు ఇంగా తొందరగా డ్యూటీకి పోవాల జ్యోతి కొంచెము అర్జెంట్ పనుంది" అని. గురు పౌర్ణమి అంటే దేవాలయానికి వెళ్ళాల. ఇంట్లో పూజ అంటే తొందరగానే అయిపోతుంది. మనం ఉదయం లేస్తాం కాబట్టి. ఇంకా తొందరగా ఆ మాట అనేయాలకే ఇంగ నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి చూడండి. ఆ విధంగా పరిగెత్తినాయి. 2 చేతులు కాదు 10 చేతులు ఉండాలా అప్పుడు అనే అనిపిస్తుంది. ఇంగ అసలు ఎట్లా చేసినాలో లేండి. టక 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 పనులన్నీ చేసేసినాను. వీడియో అయితే ఏం తీయలేదు. పనంతా అయినంక చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కిందికొచ్చేసినాను. సూర్యభగవానుడికి నమస్కారం పెట్టేసుకొని బయట చెత్తలు నూకేసి నీళ్లు కొట్టేసి ముగ్గు పెట్టేసినాను. ఇంకా లోపలికొచ్చి టక టక వంటలన్నీ చేసేసినాను. అదిగాక అవ్వకు గాని కొంచెము ఫీవర్ వస్తాంది. అవ్వ వచ్చేసి ముద్ద పప్పు తింటానని అనింది. అవ్వకొచ్చేసి అది ముద్ద గాని రాగి పిండి వేయకూడదు, జొన్న పిండి అవన్నీ వేయకూడదు. ఉత్త అన్నము మెత్తగా ఉడికిచ్చేసి ఇట్లా తెడ్డుగిట్టెతో గెలికేసి ఇప్పుడు మీకు హాట్ బాక్స్‌లో చూపిస్తేనే అదే. ఆ ముద్ద అవ్వకు చేసేసినాను. మళ్ళీ వైట్ రైసు, మళ్ళీ లెమన్ రైసు, మరి వచ్చేసి కాబోలి శనుగులు నైట్ నానబెట్టి పెట్టేసింటి. దాన్ని పోపేసేసి ఉడికిచ్చేసి పోపేసేసినాను. ఆ విధంగా అంబలి. అంబలి కంపల్సరీ ఏదో ఒకటి జ్యూసో, అంబలో ఏదో ఒకటి ఉంటుంది మన ఇంట్లో. అది చేసేసినాను. అన్నీ చేసేసి సాయినాథుడు పుట్టపర్తి సాయినాథుడు ఆయన గాని గురువే గదా! ఆయనకు ప్రతి ఒక్క గురువుకు మా ఇంట్లో ఉండే గురువులందరికీ పూజ చేసుకున్నాను ఈరోజు. ఇద్దరము చేసుకున్నాంలేండి నేను ఆయన. శ్రీకృష్ణ భగవాన్ దగ్గర 2 పుష్పము, ఒక తులసి దళం పెట్టేసి నమస్కారం చేసేసుకున్నాను. మళ్ళీ సాయినాథునికి చేసేసుకొని ఇంకా బుద్ధ భగవానునికి, బుద్ధునికి మరి ఇంకా పూజా గదిలో వచ్చేసేసి ఫస్టు బాగా గురువునివే అన్నీ పెట్టుకొని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్కరికి గురువు అనుగ్రహం అనేది మనకు తప్పకుండా ఉండాల. ప్రతి మానవునికి ఆ గురు అనుగ్రహము తక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళు ప్రతిరోజు మనం స్నానం చేస్తాం చూడండి. ఆ స్నానం చేసే నీటిలో కొంచెం చాలా చిటికెడంటే చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయడం వల్ల గురు అనుగ్రహము మనకు కలుగుతుందంట చూడండి. పెద్దలు చెప్పింటే నేను విన్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే అది పాటించండి. చిన్న చిన్న రెమెడీసే మనం పాటించడం వల్ల మనకు మంచి ఫలితాలుంటాయి. ఇంకా శనుగులు నానేసేసి ఉదయాన్నే ప్రతి గురువారము శనుగులు మాల కుట్టి గురువుకు సమర్పించడం వల్ల రాఘవేంద్ర స్వామి, సాయినాథుడు, దత్తాత్రేయుడు, ఈశ్వరుడు అలా ఏ గురువైనా గానీ ఆ గురువులకు గానీ సమర్పించడం వల్ల గానీ మనకు గురు అనుగ్రహం అనేది కలుగుతుంది. గురు అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కటి మనకు కలుగుతాయంట చూడండి. చదువుల కాటి నుంచి మనం వ్యాపార అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అన్నిటికీ నవగ్రహాల్లో గురుదేవుని అనుగ్రహం ఉంటేనా ప్రతి ఒక్కటి మనకు కలుగుతాయంట. ఇంక ఈ విధంగా రెడీ అయిపోయినాను. నేను ఆయన ఇద్దరం రెడీ అయిపోయి ఫస్ట్ వచ్చేసి రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళినాను. నేను కొలిసే గురువుల్లో గురువు అంటే రాఘవేంద్ర స్వామిని నేను కొలుస్తాను. ఫస్ట్ రాఘవేంద్ర స్వామి దేవాలయానికే వెళ్ళినాము. ఇక్కడ ఎందుకో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజు చాలా బాగా చేస్తాండ్రు గురు పౌర్ణమి. స్వామి గాని లేడు దేవాలయంలో. సత్యనారాయణ వ్రతము చేస్తాండ్రి. కానీ స్వామి లేడు. అలంకరణ గాని చాలా సింపుల్‌గా చేసినారు. చాలా బాగా దేవాలయం అంతా పూలతో అలంకరించి రాఘవేంద్ర స్వామికి చాలా బాగా చేస్తాండ్రి. ఎందుకో
అక్కడ ఎవ్వరు లేడు అడుగుదామన్నా కానీ వాకిలి తీసినారు. ఇక్కడ నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకున్నాం. సత్యనారాయణ స్వామికి కానీ ఇక్కడ నమస్కారం చేసుకొని వచ్చేసినాము. ఎందుకంటే సత్యనారాయణ స్వామికి ప్రతి పౌర్ణమికి అక్కడ రాఘవేంద్ర స్వామి గుళ్ళో చాలా బాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఎందుకో ఈ సంవత్సరము గురు పౌర్ణమి రోజే ఈ విధంగా చేసినారు. అది ఎందుకనేది అక్కడ ఎవ్వరు లేరు, అక్కడ అందరూ భక్తులే ఉన్నారు వచ్చిండే వాళ్ళే. వాళ్ళు వచ్చేసి అడిగితే ఆ విధంగా చెప్తా, వాళ్ళకి కానీ తెలియదు, వాళ్ళే ఒకరికొకరు అనుకుంటాను ఏం సాము లేడు అనేసి. రాఘవేంద్ర స్వామి గుళ్ళోనే శివుడు ఉన్నాడు, నందీశ్వరుడు, వినాయకుడు, నవగ్రహాలు ఈ విధంగా ఉంది రాఘవేంద్ర స్వామి గుళ్ళో. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఆడ ప్రతి సంవత్సరం ఈ పాట పాడతారు. గురు పౌర్ణమికి పోయినప్పుడు పాడతాము. ప్రతి నెల పోతారు అందరూ. నేనైతేనా గురు పౌర్ణమి అప్పుడు మధ్యలో ఎప్పుడన్నా మా పుట్టినరోజు రోజు, మ్యారేజ్ డే రోజు, పిల్లల పుట్టినరోజు రోజు ఆ విధంగా వెళ్తాము. ప్రతి నెల పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది రాఘవేంద్ర స్వామి గుళ్ళో. ఎందుకో ఈసారి అక్కడ ఆ విధంగా ఉంది. ఇంకా స్వామికి నమస్కారం చేసుకొని ఇంకా సాయినాథుని దేవాలయానికి వచ్చినాము. బాబా పాదదర్శనము, బాబా పాదాలు ఇవి. బాబా పాదదర్శనం చేసుకొని అక్కడ వచ్చేసి గురువుల గురించి అంతా పాడుతా అన్నారు పాటలు. ఎంత బాగా పాడుతున్నారు. ఈ గురువు వచ్చేసి ఈ గుడికి, సాయినాథుని గుడికి అక్కడ ఫస్ట్ నుంచి ఉన్నాడంట. ఈయన్ను గురువుగా పెట్టినారు. ప్రతి ఒక్క గురువు అక్కడ ఫోటోలు పెట్టినారు సపరేట్గా. ఈ విధంగా మా గురు పౌర్ణమి జరిగింది. మరొక వీడియోలో కలుద్దాం.